హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? ముందుగా వెల్కమ్ టు ఫ్రమ్ మై సైడ్. ఈరోజు టాపిక్‌లోకి వెళ్ళబోయే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకుంటున్నాను. అదేంటంటే మనం మన ఇంటి నుంచి, మన ఊరి నుంచి దూరంగా వేరే ప్లేస్‌కి వెళ్తున్నప్పుడు అది వేరే సిటీ అయినా అయ్యుండొచ్చు, లేదంటే వేరే స్టేట్ అయినా అయ్యుండొచ్చు, ఆర్ వేరే కంట్రీ అయినా అయ్యుండొచ్చు. మనం మన కంట్రీని, మన స్టేట్‌ని, మన ప్లేస్‌ని, మన కమ్యూనిటీని రిప్రజెంట్ చేస్తున్నామని అర్థం. సో, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనం చేసే పనిని మనం చేశామనకుండా ఇండియన్ చేశాడు, లేదా తెలుగోడు చేశాడు, లేదా పలానా ఊరోడు చేశాడు, లేదా ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాడు చేశాడని చెప్పేసి అంతా రుద్దేస్తారది. అది మంచి పనైనా గానీ, చెడ్డ పనైనా గానీ. మంచి అయితే తొందరగా అప్రిషియేషన్ అయితే రాదు గానీ, చెడ్డ పనైతే తొందరగానే మాటైతే పడిద్ది మన మీద. సో, మన వలన వేరే వాళ్ళు ఇబ్బంది పడాల్సొస్తుంది. సో, చాలా జాగ్రత్తగా ఉండండి. అలా చాలా బాధ్యతగా కూడా ఉండాలి. ఈ వీడియోలో ఇక్కడ మీకు కనిపిస్తున్న అతను ఒక తెలుగతను. అతన్ని పట్టుకోవడానికి యూఎస్ పోలీసులు ఒక స్ట్రింగ్ ఆపరేషన్‌నే నిర్వహించారు. వినడానికే ఏదోలా ఉంది గదా! డీటెయిల్స్‌లోకెళ్తే అతని పేరు నాగరాజు. వయసు 26 సంవత్సరాలు. యూఎస్‌కి చదువుకోవడానికి వెళ్ళాడు. రీసెంట్‌గానే ఒక ఆన్‌లైన్ యాప్‌లో ఒక అమ్మాయి పరిచయమైంది. పరిచయం చిన్నగా చాటింగ్ దాకా ఎళ్ళింది. కొన్నాళ్ళు రెగ్యులర్‌గా చాట్ చేసిన తర్వాత చాటింగ్ నెక్స్ట్ స్టేజ్‌కి వెళ్ళింది. అంటే మీకు అర్థమవుతుంది గదా! నెక్స్ట్ స్టేజ్‌లో ఆమె సెక్షువల్ మెసేజెస్ చేయడం స్టార్ట్ చేసింది. ఇతను ఊరుకోకుండా రిప్లైలు కూడా అదే విధంగా ఇవ్వడం స్టార్ట్ చేశాడు. కొన్నాళ్ళు గడిచిన తర్వాత ఆమె ఇతనికి మెసేజ్ చేసింది నాకు 15 ఇయర్సే అని. అది పట్టించుకోకుండా ఇతను చాట్ చేయడం కంటిన్యూ చేశాడు. అలా గడిచే కొద్దీ ఆమె ఇతన్ని ఒకరోజు ఆన్‌లైన్‌లో దొరికే వీడియో నాకు సెండ్ చేయి అని చెప్పేసి అడిగింది. ఇతను ఏమాత్రం ఆలోచించకుండా ఆమెకి ఆన్‌లైన్‌లో దొరికే వీడియో సెండ్ చేశాడు. నెక్స్ట్ ఆమె ఇతనికి మెసేజ్ ఏ విధంగా పెట్టిందంటే మనం కలుద్దాము, మీట్ అవుదాము, చేసుకుందాం అన్నట్టు మెసేజ్ చేసింది. దానికి ఇతడు సరే అని చెప్పేసి ఆమెను మీట్ అవ్వడానికి వెళ్ళాడు. కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. ఇతను మీట్ అవ్వడానికి వెళ్ళే టైంకి డోర్ ఓపెన్ చేసి పోలీసులున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే ఇన్ని రోజులు ఇతనితో చాట్ చేసింది అమ్మాయి కాదు. పోలీస్ ఆఫీసర్. యూఎస్ లా ప్రకారం మైనర్‌ల మైండ్ ఇంకా మెచ్యూర్ అవ్వదు కాబట్టి వాళ్ళు చిన్న చిన్న వాటికి ఊరికనే అట్రాక్ట్ అవుతూ ఉంటారు. సో, అది అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళతో ఎవరైనా అబ్యూస్ గానీ, ఇలాంటి యాక్టివిటీస్‌లో గానీ పార్టిసిపేట్ చేద్దామనుకుంటే వాళ్ళని పట్టుకొని 10 ఇయర్స్ వరకు జైల్‌లో వేస్తారు. దానికోసం వాళ్ళు పెట్టుకున్న ఆపరేషన్ పేరే ఆన్‌లైన్ చైల్డ్ ప్రిడేటర్ ఆపరేషన్. మైనర్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళిన నాగరాజుని పోలీసులు ఇదే ఆపరేషన్ కింద పట్టుకున్నారు. ఆన్‌లైన్‌లో వీడియోస్ పంపినందుకు 5 సంవత్సరాలు, అలానే ఆ ఉద్దేశంతో మీట్ అవ్వడానికి వెళ్ళినందుకు 10 సంవత్సరాల వరకు వాళ్ళు కేసులు రాస్తారు. ఇక్కడ అందరికీ ఒక డౌట్ రావచ్చు. సరే మీట్ అవ్వడానికి వెళ్ళింది అమ్మాయినే, కానీ అక్కడ పోలీసే ఫ్రాడ్‌గా చాట్ చేసున్నాడు గదా! అని జెప్పేసి అంటే మిగిలినయన్నీ అనవసరం. ఇక్కడ ఇతని ఉద్దేశం ప్రకారం ఇతను ఒక మైనర్‌ని మీట్ అవ్వడానికి వెళ్ళాడు. మైనర్ చిన్న పిల్లలు అనే కాన్సెప్ట్ వస్తే ఇక్కడ అసలు వదలరు. కేసులు పెట్టేస్తారు. అరే! కొన్ని కంట్రీస్‌లో ఆ కేసులు పెడతారు. ఇయన్నీ పక్కన పెడితే చిన్న పిల్లలు మైనర్‌లతో అలాంటి యాక్టివిటీస్ చేయాలనే థాట్ వచ్చింది చూడండి. అక్కడే మెంటల్ స్టేటస్ కరెక్ట్‌గా లేదని అర్థం అవ్వాలి మనకి. సో, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పుడు బెయిల్ రావాలన్నా గానీ ఇండియాలో ఆస్తులు అమ్ముకోవాలి. అక్కడ అంత ఖర్చవుతుంది. ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడి లైక్ లోన్స్ అయన్నీ తీసుకొని అతన్ని పంపించుంటారు పాపం. పాపం అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించి అంటున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎన్ని ఫేస్ చేయాలి? డబ్బులకి డబ్బులు, లోన్‌లకి లోన్‌లు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి వచ్చి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇలాంటి కేసుల్లో ఇప్పుడు బయటకొస్తాడో రాడా అన్న సిట్యుయేషన్ అలా ఉంది ఇప్పుడు. అండ్ బయట సిట్యుయేషన్ కూడా కరెక్ట్‌గా లేదు. ఏ చిన్న విషయంలో దొరుకుతారా ఇండియన్స్ అని చెప్పేసి చాలామంది వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఒక్కళ్ళు చేసిన మిస్టేక్ వల్ల ఇప్పుడు అందరూ ఇబ్బంది పడాల్సొస్తది. సో, కొంచెం బాధ్యతగా ఉండండి బయటికి వెళ్ళినప్పుడు ఆర్ ఎక్కడైనా ఉన్నప్పుడు. అండ్ స్ట్రేంజర్స్ జోలికి వెళ్ళకండి. మరీ ముఖ్యంగా మైనర్స్ జోలికి అస్సలు వెళ్ళకండి. ఇలాంటియి అవుతాయి. ఒక్కళ్ళ వల్ల ఇప్పుడు అందరిని అంటా ఉంటారు. ఇప్పుడేదో అతను దొరికిపోయాడు కాబట్టి, అతని మీద మాటలొదిలేద్దాం, లేదంటే అతన్ని తిట్టేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనైతే ఈ వీడియో ఉద్దేశ్యం కాదండి. ఇది చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఇప్పటికీ మనలో చాలామంది బయట కంట్రీస్‌లోనే ఉన్నారు. కొత్త ప్లేసెస్‌లోనే ఉన్నారు. అలానే ఇంకా చాలామంది వెళ్ళడానికి రెడీగున్నారు. వాళ్ళందరికీ బయట సిట్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, మనం జాగ్రత్తగా ఉండాలి, బాధ్యతగా ఉండాలి. అలానే కొత్త వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా మైనర్‌ల జోలికి అస్సలు వెళ్ళకూడదు అని చెప్పడం కోసం, అని అవేర్‌నెస్ క్రియేట్ చేయడం కోసం చేసిన వీడియో తప్ప ఇంకే ఉద్దేశ్యం లేదండి. సో, మీలో ఎవరైనా బయట ప్లేసెస్‌లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.